పాలన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. రౌడీ పాలన, రౌడీయిజం పాలన, గోండా పాలన అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తుంటారు. ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద రౌడీ చేశారు, ఎవరి మీద చేశారు, అది ఒకసారి మీరే చెప్పండి. వాలంటీర్లు పెట్టడం కూడా ఉపయోగం లేదు, వాలంటీర్లు వల్ల కిడ్నాప్లు అయ్యాయని. వాలంటీర్లు పెట్టడం వల్ల కిడ్నాప్ అయ్యారు. ఎక్కడ ఎవరు పిల్లలు కిడ్నాప్ అయ్యారు, ఎవరు పెట్టారు? ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంది, ప్రతి ఊర్లో గ్రామస్తులు ఉన్నారు, ఊర్లో పెద్దలు ఉన్నారు. మరి ఎవరు పిల్లలు అన్నా కిడ్నాప్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఊరుకుంటే ఎవరైనా పోలీస్ స్టేషన్ కొంచెం కంప్లైంట్ వస్తుంది కదా, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ రావాలి కదా. ఎక్కడ కంప్లైంట్ వచ్చిందా? ఎక్కడ రాలేదు కదా. మరి పవన్ కళ్యాణ్ మరి ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాటలు? సరే, వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లు ఏం తప్పుడు పని చేశారు అంటే పొద్దున్నే 1వ తారీఖు రాగానే ఉదయాన్నే ఇంటికి వచ్చి తంబు వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇంటికి వచ్చి అడిగిపోతారు. నన్ను అడిగారు, మా ఊర్లో ఒక వాలంటీర్ ఉంది, అన్నా మీ నాయనమ్మ ఉందా అన్నారు. లేదమ్మా చేను కట్టి గడ్డి కొట్టాను పోయిందమ్మా అని చెప్పి. ఎందుకమ్మా అన్న? పింఛన్ అన్నా అంది. సరే పింఛన్ అంది. ఒక మాట చెప్పారు కదా. మరి వాలంటీర్ల వల్ల ఉపయోగం ఏంటంటే నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు పెట్టి ఏం చేశాడు? జన్మభూమి కమిటీలు పెట్టి ఒక ఇంటికి ఒక బాత్రూమ్ అని చెప్పాడు. అది చేసింది లేదు, కట్టింది లేదు. బిల్లులు వేయించుకున్నారు, కట్టించుకున్నారు, చేసుకున్నారు. వాళ్ళు కట్టించుకుంది లేదు, ఏం లేదు. డబ్బులు జన్మభూమి కమిటీ వాళ్ళు సంపాదించుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు పెట్టి తప్పేం చేయలేదే. వాలంటీర్లు వచ్చి మొత్తం పనులు చేస్తున్నారు. ఇంటికి వచ్చి ఫింగర్ ప్రింట్ వేయించుకొని పోతున్నారు, వేయించుకొని చేస్తున్నారు. ఒక ఆరోగ్యశ్రీ కార్డు అయినా సరే, అన్న ఇదిగో మొన్న 5 లక్షల కార్డు వచ్చిందన్నా నాకు ఇచ్చిపోయారు. మళ్ళీ 5 లక్షల రూపాయల వరకు వచ్చింది, మా ఫ్యామిలీ వాళ్ళకి వచ్చిందని చెప్పి మళ్ళీ 5 లక్షల రూపాయలు కార్డు నుంచి ఇచ్చిపోయారు. మరి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే బరిలో దిగుతున్నాడు కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడికి ఒకసారి పవన్ కళ్యాణ్ని పొత్తులో కలుపుకున్నాం. పవన్ కళ్యాణ్ ఎంత మాత్రం మనిషి? పవన్ కళ్యాణ్ అసలు మన రాష్ట్రంలో ఉంటాడా? మన ఏ విషయం చేస్తాడు? ఏ విషయం చేయడు. తర్వాత అయితే అయిపోయింది. ఒకప్పుడు 2014లో బీజేపీతో పొత్తు కలుసుకున్నాడు చంద్రబాబు నాయుడు. మొత్తం గెలుచుకొని చేసి అప్పుడు గవర్నమెంట్కి వచ్చేసిన తర్వాత బీజేపీని అధికారులు వచ్చిందో బీజేపీని తిట్టాడు. పవన్ కళ్యాణ్ ఏమో నాదంతా అయిపోయిందని చెప్పేసి నెలకొని సర్దుకొని దెంకెళ్ళాడు. ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చి ఉంటారు, తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చింది. పవన్ కళ్యాణ్కి ఏం కావాలా? డబ్బు కావాలా? మా కాపులు అంటారు. మా కాపులు అంటే పార్టీ అనేది నువ్వు కులం కోసం పెట్టుకున్నావా, లేకపోతే మన జనాన్ని రక్షించడం కోసం పెట్టుకున్నావా? కులం ఏంది? పార్టీకి కులానికి సంబంధం ఏంది? 2019లో పార్టీకి కులానికి సంబంధం ఏంది? పార్టీకి కులానికి సంబంధం లేదు, అభిమానం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరితో పొత్తు పెట్టుకోలేదే, ఒంటరిగానే బరిలో దిగుతున్నాడు. రేపు జగన్మోహన్ రెడ్డి పార్టీ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడ్డాడు. నేను ఒంటరిగానే పోతాను, ఒంటరిగానే ఉంటాను, ఒకరిని పోయి అడుక్కోను, ఏదైనా సాధించుకుంటా, నా ప్రజల్ని నేను చూసుకుంటా. ఇప్పుడు ఫైనల్ గా మరి ఇంత అభిమానిస్తున్నారు జగన్ గారు, ఆయన్ని మీటింగ్లల్లా జెండా సభలల్లా ఆయన కొన్ని మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు. సో అప్పుడు ఎలా ఉంటుంది? మాకైతే చాలా కోపం వస్తుంది. వాళ్ళు మాట్లాడేదంటే వాళ్ళు స్టేజ్ కట్టుకొని అన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని స్టేజ్ కట్టుకొని మాట్లాడాలి వాళ్ళు. ఎందుకంటే మాట్లాడాలి, తప్పదు వాళ్ళకి తప్పదు. నోరుంది కదా, డబ్బు పెట్టారు, జనానికి కట్ట ఏదో చెప్పాలి కదా కాసేపు. వాళ్ళు టీడీపీ పార్టీ అభిమానులు ఉంటారు, కొంతమంది వాళ్ళు ఉంటారు. టీడీపీ వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి పథకాలు అన్నీ అందినాయి. ఎవరికి అందరూ చెప్పానండి. అవి ఏం లేదు. 2014లో మేము ఇల్లు కట్టుకుంటుంటే, మాది చేమకుర్తి మండలం దేవరవరం పంచాయతీ, బక్కిరెడ్డిపాలెం గ్రామం. 2014లో మేము ఇల్లు కట్టుకుంటుంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయింది, అన్నీ అయినాయి. మేము ఇల్లు కట్టుకోవడానికి అప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లుకి లోను ఏదో అప్పుడు పెడితే మేము పెట్టుకుంటే మాకు రానిలా మాకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకం కానీ ప్రతి ఏది కానీ మాకు అన్నీ అందుతున్నాయి. ఇంటికి వచ్చి అందుతున్నాయి. ఇంటికి వచ్చి మేము ఎందుకు అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి కోటు? చంద్రబాబు నాయుడు ఒక మాట అంటాడు, నేను 14 సంవత్సరాలు సీఎంగా చేశాను, నాకు 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం అంటాడు. ఆగు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా. వాస్తవం కాదా? మీ మీడియా కూడా తెలుసు ఆ సంగతి. 2 సంవత్సరాల కరోనా అయితే డోలో టాబ్లెట్లు కానీ అన్నీ కానీ ప్రతి ఇంటికి వచ్చి సరుకులు, ఉచితమైన రేషన్ బియ్యము ఇంటికి వచ్చి ఇచ్చిపోయారు. అప్పుడు
ఇచ్చిపోయారు, డబ్బులు తీసుకోలేదు, ఫ్రీగా వచ్చినాయి. తర్వాత 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అంటాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పాలన చేసి దోచుకున్నాడు అంటాడు. మరి నువ్వు 14 సంవత్సరాలకి సీఎంగా చేసి నాది 40 సంవత్సరాల అనుభవం అంటావు. నువ్వు 40 సంవత్సరాల అనుభవం అంటావు. మరి నువ్వు ఎంత దోచుకున్నావు? మరి నువ్వు ఎన్ని లక్షల కోట్లు దోచుకుంటావు? అదే అంటే జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు అంటావు. అంటే నువ్వు 14 సంవత్సరాలు సీఎం చేసినోడివి, నువ్వు ఎన్ని లక్షల కోట్లు తీసుకుంటావు? ఎన్ని లక్షల కోట్లు తీసుకుంటావు? పవన్ కళ్యాణ్కి ఎన్ని వేల కోట్లు ఇచ్చుంటావు? అయితే ఎన్ని వేల కోట్లు ఇచ్చుంటావు? ఒక్కడే జగన్మోహన్ రెడ్డి ఒక చాతగాని కొడుకును పెట్టుకొని, చంద్రబాబు నాయుడు ఒక చాతగాని కొడుకును పెట్టుకొని, ఒక ఎమ్మెల్యేగా గెలవలేని కొడుకుని, ఎమ్మెల్యేగా గెలవలేని ఒక క్యాండిడేట్ ని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చావు. నువ్వు నీ కొడుక్కి ఎందుకు ఇచ్చావు? అంటే నీ కొడుకు నీకు మంత్రి కావాలా? అది వాస్తవం చెప్తున్నా.